రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న 2 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఎలా చూడొచ్చు అశోక్? నాన్సీ, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఐఎండీ అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఏంటంటే రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకైతే మనం చూసుకుంటే ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాలలో కూడా అటు వరంగల్, హన్మకొండ, మహబాద్, ఇటు ములుగు, భూపాలపల్లి, జనగా ఈ 6 జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 6 జిల్లాలు కూడా మనం చూసుకున్నట్లయితే అంటే ఎల్లో జారీ నార్మల్గా ఉంది అనే సూచన చేసింది. ఈ వాతావరణ శాఖ చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే అటు ఏజెన్సీ ఏరియాలు కావచ్చు, ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్న నుంచి వర్షాలు మాత్రం భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ఏంటంటే ఇప్పటికే అంటే గత 2 నెలల నుంచి మనకు వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడంతో రైతులు మాత్రం కొంచెం ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఈ 2 రోజుల నుంచి వర్షాలు కొట్టడం వల్ల రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు మాత్రం ఈ ఎలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, ఇటు రెడ్ అలర్ట్ కావచ్చు, ఏదొచ్చినా కాబట్టి మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో అయితే ఆనందం మీద వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం గత 15 రోజుల నుంచి వర్షాలు కొడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భూపాలపల్లి కావచ్చు, ఇటు ములుగు కావచ్చు, ఈ ములుగు 2 జిల్లాల్లో మాత్రం కొన్ని వర్షాలు అయితే మంచిగా కురిశాయి. అయితే అక్కడ మాత్రం పంటలు మాత్రం బాగా పండుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే వర్షాలకున్న మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసే వర్షాలకు మాత్రం తేడా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం తాత్కాలికంగా వర్షాలు కుడుతున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తక్కువ వర్షపాతం నమోదు కావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అధికారులు మాత్రం అంటే కొన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని మాత్రం చెప్పొచ్చు నాన్సీ. అశోక్, బోగతా జలపాతం వద్ద హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఏజెన్సీ ఇంతకుముందు నేను చెప్పినట్టు భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. భారీగా ఎత్తు వంపుల్లో వర్షాలు కురచడం వల్ల ఎత్తు నుంచి వచ్చే ఏదైతే వరద ఏదైతుందో బోగతా జలపాతం మొత్తం నిండిపోయింది. అక్కడికి పోవడానికి ఏంటంటే గతంలో కొన్ని ప్రమాదాలు జరిగినాయి కాబట్టి అక్కడికి బోగతా జలపాతానికి వెళ్ళొద్దు అని చెప్పారు. బోగతా జలపాతం అయితే నిండుకుండలా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బోగతా జలపాతానికి అయితే ఇప్పటికే ఎవరైతే పర్యాటకులు ఉంటారో పర్యాటకులకు కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అయితే అటవీ శాఖ మాత్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు అంటే ఆ ఉధృతత తగ్గిన తర్వాత అక్కడికి పంపించే అవకాశాలు ఉన్నాయి. మనం అట్లాగా చూసుకున్నట్టే సిటీ కూడా ఇప్పుడు వరంగల్ సిటీ కావచ్చు, హన్మకొండ సిటీ కావచ్చు కూడా ఇక్కడ కూడా కొన్ని వర్షాలు నిన్న నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మాత్రం అధికారులు మాత్రం కొన్ని హెచ్చరికలు మాత్రం జారీ చేశారు చెప్పొచ్చు నాన్సీ. ఓకే, గ్రేటర్ వరంగల్ లో చూస్తే అధికారులు ఏమంటున్నారు? గ్రేటర్ వరంగల్ పరిధిలో చూసుకున్నట్లయితే మనకు కమిషనర్ వెంకయ్య కొత్తగా వచ్చారు. ఇప్పటికే అంటే ఏదైతే ఉందో గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి ప్రజలకైతే కొన్ని సూచనలు జారీ చేస్తారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి ప్రజలకు శిథిలావస్థలో చేరినటువంటి కొన్ని ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్లో ఉండొద్దు. అయితే ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బందిని మాత్రం తాత్కాలికంగా అయితే వాళ్ళు ఉంచారు. అయితే మరి డిఆర్ఎఫ్ సిబ్బంది ఉండడంతో అయితే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవు. గతంలో కూడా మనం చూస్తున్నట్లయితే లోతట్టు ప్రాంతాలు కొన్ని అయితే ఉన్నాయో కొన్ని దాదాపు మనకు ఇక్కడ 42 విలీన గ్రామాలు ఉంటాయి. 42 విలీన గ్రామాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ కొన్ని లోతత్తు ప్రాంతాలు కూడా ఉన్నాయి. సిటీ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా సిటీ మునగడం జరుగుతుంది. ఈ సిటీ మునగడం వల్ల మనకు ఏంటంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇటు నాలాలు కావచ్చు, నాలాల కబ్జాల వల్లనే సిటీ మునుగుతుండడంతో ఈ నాలాల కబ్జాల పైన గతంలో ఉన్న అధికారులు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు కావచ్చు చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ దాని మీద చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే నాలాలని పూడిక తీయడం జరిగింది. నాలాలని సర్వేయంగా జరిగిందంటే మనకు ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు కూడా మునిగే అవకాశాలు లేవు. అయితే ఇది డిఆర్ఎఫ్ సిబ్బందిని మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ఏదైతే ఉందో ఈ 2 రోజుల నుంచి భారీగా కొడుతున్న వర్షాలకి ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అటు ఏదైతే ఉందో డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం సిద్ధం చేసినట్టు మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నాన్సీ. ఓకే, మరి ఈ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు గ్రేటర్ వరంగల్లో ఎలా స్పందిస్తున్నారు? అయితే గ్రేటర్ వరంగల్ కావచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఎంపీటీసీలు ఉంటుంది విద్యుత్ శాఖకు సంబంధించింది. ఇది దాదాపు రాష్ట్ర వ్యాప్తంలో 18 జిల్లాలలో ఇదే పనిచేస్తుంది. దీనికి వరుణ్ రెడ్డి అనేది మనకు ఎవరైతే ఉన్నారో సీఎండీ గారు ఉంటారో సీఎండీ గారు కూడా ఇప్పటికి కూడా జారీ చేస్తారు. అయితే వారు కూడా ప్రజలకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 1922
టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. ఏదైతే ఉన్నదో విద్యుత్ శాఖ దగ్గర ఉన్నటువంటి అంటే స్తంభాలు కావచ్చు, స్తంభాల దగ్గర కావచ్చు, అంటే చెట్లు విరగడం కావచ్చు, కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా భద్రత తీసుకోవాలని చెప్పేసి సీఎండీ గారు చెప్పారు. అంటే ఉన్నటువంటి సీఎండీ దగ్గర ఉన్నటువంటి అన్ని సర్కిల్కి సంబంధించినటువంటి ఎస్సీలకు, డిఈలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏజెన్సీ ప్రాంతాలను ఎక్కడో కూడా మనకు చెట్లు విరగడం కావచ్చు, అవి జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటే కరెంటు కూడా పోకుండా మాత్రం మానిటరింగ్ చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ కరెంటు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేస్తే 1912 నెంబర్ ఏదైతుందో ప్రజలు కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఏదైతే ఉందో మీకు దగ్గర ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యను వెంటనే 1912 కాల్ చేస్తే మేము వెంటనే 10 నిమిషాల్లో మాకు ఎమర్జెన్సీ టీం ఉంటుందో ఆ ఎమర్జెన్సీ టీం మీకు దగ్గరికి వచ్చేసి అన్ని చర్యలు తీసుకుంటే మీకు వెంటనే విద్యుత్తును కూడా పునరుద్ధరించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మాత్రం విద్యుత్ శాఖ నుంచి కనిపిస్తుంది. Okay, Ashok, thanks for your update.